రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి, ఎఫిలియేషన్ అంతా స్ట్రీమ్లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరో సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 1413 ఆలి భానుప్రకాష్ గారు, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్న, తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష. అతను రిమూవ్ చేయటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న, అనర్హత చర్యలు చేపట్టడం జరిగి అతని అర్హతను జీవో నెంబర్ 135 డేటెడ్ 9/2/2026 ఇచ్చి గజెట్ నోటిఫికేషన్ 1095 ద్వారా అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, జీవో నెంబర్ 135లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది.